హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మనీస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తక్కువ టైంలో కొంచెం పదార్థాలతో సింపుల్గా చేసుకోగలిగే నైవేద్యం చూపించబోతున్నాను. పప్పు పూర్ణాలు చేయబోతున్నాను. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పుతోటి బియ్యం వేయాలి. 1/4 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. బియ్యం 1 కప్పుతో తీసుకున్నప్పుడు మినప్పప్పు కొంచెం తగ్గించి తీసుకోవాలి. నీళ్లు పోసి 4-5 సార్లు కడిగి తీసుకోవాలి. 1 కప్పుతోటి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. 30 నిమిషాలు పక్కనుంచాలి. ఒక గిన్నె తీసుకొని ఇందులో శనగ బేడలు 1 కప్పుతోటి వేయాలి. ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఇందులో 1 కప్పుతోటి నీళ్లు పోసి 30 నిమిషాలు పక్కనుంచాలి. నానబెట్టి ఉంచుకున్న మినప్పప్పు బియ్యాన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇందులో చిటికెడు సాల్ట్ వేయాలి. సోడా ఉప్పు వేయడం లేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఈ పిండిని ఒకసారి బాగా కలపాలి. ఈ పిండి నీళ్ళగాను గట్టిగాను లేకుండా మధ్యగా ఉండాలి. నానబెట్టి ఉంచుకున్న శనగబేడలు కుక్కర్లో వేసి అందులో ఉన్న నీళ్లు సరిపోతుంది, నీళ్లు పోయకూడదు. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా ఉడకకూడదు, పప్పుని సొగంగా ఉడికించుకోవాలి. ఈ పప్పులో ఏమన్నా నీరు వస్తే అది తీసివేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పప్పును ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టాలి. ఆరిన ఈ శనగబేడలను ఒక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద కప్పుతోటి బెల్లం వేయాలి. బెల్లం వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో యాలకుల పొడి 1 స్పూన్ వేయాలి. ఈ పప్పుది లడ్డు వచ్చేలాగా బాగా కలపాలి. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేయాలి. మళ్ళీ ఒకసారి కలపాలి. లడ్డూలాగా చేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఇలాగే లడ్డూల్లాగా చేసుకోవాలి. ఈ బియ్య పిండి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక బాండిల్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఈ బియ్య పిండిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు పూర్ణాన్ని ఇందులో వేసి ఆయిల్లో వేయాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు చేతులయ్యి జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఈ పూర్ణాల్ని ఇలాగా వేసుకోవాలి. వీటిని ఒకసారి ముందు పక్కకు తిప్పాలి. వేడి వేడి పప్పు పూర్ణాలు రెడీ అయ్యాయి. అన్నీ ఇలానే చేసుకోవాలి.
మిగిలిన పిండిని ఇలాగా బోండాలాగా వేసుకోవచ్చు. ఇవి రెడీ అయిన తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడి పప్పు పూర్ణాలు రెడీ అయినాయి. ఇక సర్వ్ చేసుకుందాం. ఈ పప్పు పూర్ణాలు చాలా రుచిగా ఉంటాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.